ఆంధ్రప్రదేశ్ అంతా నాశనం చేసేసి మొత్తము ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని లక్షల కోట్లు సంపాదించుకొని దర్శనాలు తీసుకుపోయి ఒక్కోసారి 20 మంది 50 మంది 150 మంది 200 మంది తీసుకుపోయి దర్శనం చేయించి అందరూ చెప్పుకుంది ఏంటంటే నగిరి కానీ చిత్తూరు ప్రజలు కానీ చెప్పుకునేది ఒక్కొక్క దర్శనానికి 5,000 10,000 తీసుకురాని 50,000 కూడా తీసుకురాని ఇప్పుడేమో తమిళనాడుకు పోయి తమిళ్ కూడా రెచ్చగొట్టి తమిళనాడులో రేపొద్దున్న రాజకీయం చేయాలని చెప్పి తమిళ్లో మాట్లాడేసి చంద్రబాబుని తిట్టేసి ఏం జరుగుతుందంటే ఇప్పుడే 3 నెలలు అయింది కదా అని చంద్రబాబు నాయుడు ఊరుకుంటున్నాడు అని చెప్పి వీళ్ళందరూ అనుకుంటున్నారు. అసలు ఏం జరుగుతుందంటే ఎక్కడ లీగల్గా ఇల్లీగల్గా ఇప్పుడు పేరునైనా ప్రతి విషయానికి వచ్చి మాట్లాడుతున్నారు కదా. ఇవన్నీ ముందుకొస్తే ఒక 6 నెలలు 8 నెలలు ఓపిక పట్టండి, అన్ని బయటకు వస్తే ప్రతి ఒక్కరూ మీరు చేసిన తప్పులకి లోపలికి వెళ్తారేమో చూడాలి. చూడండి ఏమన్నా చూడండి. చంద్రబాబు నాయుడు కడవలు కూడా వెళ్ళాడు. இதுவரைக்கும் அவர் லைஃப் பொலிட்டிக்கலா நீங்க பாத்தீங்கன்னா சந்திரபாபு நாயுடு சுயநலத்துக்காக யார வேணாலும் பலி கொடுப்பாங்கிறது நீங்க யோசிச்சு பார்த்தாலே தெரியும். ஃபர்ஸ்ட்ல பொண்ணு கொடுத்த மாமாவை சிஎம் ஆகிறவங்க பலி கொடுத்துட்டாரு. அப்புறம் சிஎம் ஆகிறேன்னு சொன்ன புரந்தேஸ்வரி ஹஸ்பண்ட் இவரு சிஎம் ஆகிறதுக்கு பலி கொடுத்துட்டாரு. அதுக்கப்புறம் ஜூனியர் என்டிஆர் వాళ్ళ ఫ్యామిలీ విషయాలు పురంధేశ్వరి హస్బెండ్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆయన సీఎం అయితే టైంలో అంట ఈయన సీఎం అయిపోయిందంట. మరి ఆమె అక్కడ పోయి వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ తిరుపతి లడ్డు కొరకు మాట్లాడుతున్నారు, తిరుపతి ప్రతిష్ఠ కొరకు మాట్లాడుతున్నారు, వాటి కొరకు మాట్లాడకుండా కుటుంబ వ్యవహారం మాట్లాడుకుని జూనియర్ ఎన్టీఆర్ కొరకు మాట్లాడుకొని అంటే ఆ తమిళనాడులో కూడా ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారు, సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారు, అందరు అభిమానులు ఉంటారు, బాలయ్య బాబు అభిమానులు ఉంటారు. అక్కడ రాజకీయం చేసి రేపు పొద్దున అక్కడ ఎందుకంటే ఇక్కడ ఎలా గెలవదు సీటు వేస్తారో తెలియదు కాబట్టి అక్కడ రాజకీయాలు చేయడానికి ఏదో తమిళ్లో మాట్లాడతారు. అమ్మ ఇప్పటికైనా మీరు తెలుసుకొని దయచేసి ఎప్పటికైనా తెలుసుకొని తప్పు జరిగిందా లేదా తర్వాత విషయం ముందైతే ఆ లడ్డు వాసన వచ్చేది నిజం. అక్కడ అన్నప్రసాదంలోన కనీసం తినడానికి మేము తినప్పుడు కూడా తినే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఇట్లా ముద్దలుగా ఉండేది, కూరలు కూడా బాగలేవు, పచ్చడి ఇంటి ముందు ఒక పచ్చడి వేసి తొక్కేసి అది కూడా వేయలేదు. అన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని మళ్ళీ తమిళ్లో మాట్లాడేసి తెలుగు వాళ్ళని ఇబ్బంది పెట్టేసి యావత్ దేశాన్నే ఈ తప్పుదో పట్టించాలని చూస్తే ఇంకా ఇదేందమ్మా అసలు ఆ ముఖంలో కళ లేదు, అవన్నీ లేవు, అయినా సరే నువ్వు ఇంకేదో మాట్లాడాలనుకుంటే ఎట్లా చెప్పమ్మా, ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఒకసారి అందరూ ప్రజలు ఆలోచించి తమిళనాడు ప్రజలు కూడా చెప్తున్నాను, దయచేసి ఇలాంటి వాళ్ళు నమ్మొద్దు, రేపు రాజకీయాలు రానివ్వకుండా చూడండి. నేను మీ దండబట్టుకోవడం అందరికీ నమస్కారం.